అమ్మ ఇప్పుడు ఈ కార్ రేస్లో కేటీఆర్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ నడిపేదెవరు, ఆ పార్టీకి దిక్కెవరు అంటారు? హరీష్ రావే ఖచ్చితంగా. ఆయన ఇప్పుడు 9 ఏళ్ళు పరిపాలన చేసిండు కేసీఆర్ అన్న. అప్పుడు ఆ పార్టీ కేసీఆర్ తర్వాత వచ్చేది హరీష్ రావే అని అందరు అనుకున్నారు. ఊళ్ళో ఉండవాళ్ళం. ఇప్పుడు నేను మొన్నటిదాకా ఊళ్ళో ఉండొచ్చింది కాబట్టి చెబుతాను అనుభవం పరంగా. ఎందుకంటే ఆయన అనుభవం ఎక్కువ ఉంది ఆయనకి. కేసీఆర్ తర్వాత ఆ పార్టీని నడిపే శక్తి ఉంది హరీష్ రావుకి ఒక్కడికే. రామారావుకి లేదు, ఆయనకి కేటీఆర్కి, ఆయన బిడ్డ కవితకి లేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావుని నమ్మి పార్టీ పగ్గాలు అప్పగిస్తాడంటారా? ఎందుకంటే ఆల్రెడీ కేటీఆర్ ఉండగా కూడా చాలాసార్లు పార్టీని తీసుకోవడానికి హరీష్ రావు ప్రయత్నించడం కూడా జరిగింది. సో ఇప్పుడు హరీష్ రావుని నమ్మి కేసీఆర్ పార్టీ పగ్గాలు అప్పగిస్తారంటారా? అప్పగిస్తేనే మంచిది, ఆయన పార్టీ నిలబడుద్ది. నేను చెబుతున్నా, ఖచ్చితంగా నమ్మకంతో చెబుతాను. అనుభవం ఉన్నోడికి ఇస్తేనే పార్టీ నిలబడుద్ది. అనుభవం లేని వాళ్ళకి ఇస్తే పార్టీ పరువు తీస్తారు. ఇప్పుడు ఆయన బిడ్డ బయటికి పోయి చాలా పరువు తీసింది ఆ పార్టీ పరువు. ఇంకా మళ్ళీ ఆయన బిడ్డకో కొడుకో ఇస్తే అసలు ఆ పార్టీ నిలబడతాం, మన ఊళ్ళోనే లేకుండా పోద్ది. ఇప్పుడు మనం చూసుకున్న